హాయ్ అండి. హలో అందరికీ. ఈరోజు నేను 7 శనివారాల వ్రతం చేసుకున్నాను. ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను. ఇదే నా ఫస్ట్ వీడియో అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఫస్ట్ టైం ఈ పూజ చేసుకున్న వాళ్ళకి చాలా డౌట్స్ వస్తాయి, అది నాకు తెలుసు. ఈ వీడియో మొత్తం చూడండి, అన్నీ క్లియర్ చేస్తాను ఈ వీడియోలో. దీనికోసం మనకి ఒక ఎల్లో కలర్ క్లాత్ అయితే కావాలండి. నా దగ్గర లేదు, సో వైట్ కలర్ క్లాత్ తీసుకొని దాన్ని పసుపులో ముంచాను. ఈ క్లాత్ పిటం మీద వేయడానికి నేనైతే ఆల్రెడీ ముందుగానే ముడి కట్టేసుకున్నాను. తర్వాత పూజ గదికి అలంకరణ చేసుకున్నాను. ఫస్ట్ అయితే గడపకి ముగ్గేసి కుంకుమ బొట్టు పెట్టుకుందాం. ఈ పూజ ఎర్లీ మార్నింగ్ చేసుకుంటేనే మంచిదని నా అభిప్రాయం. వీలు కాని వాళ్ళు, జాబర్స్ అట్లా ఎవరైనా ఉంటే ఈవినింగ్ అయినా పెట్టుకోవచ్చు, మీ వీలుని బట్టి. నేనైతే ఎర్లీ మార్నింగ్ 7 o'clock కల్లా స్టార్ట్ చేశానండి. ఇప్పుడుగా పూజ స్టార్ట్ చేద్దాం. పూజ విధానం: ఫస్ట్ చలువ దీపాలు అంటే పిండి ప్రమిదలో దీపాలు పెట్టుకోవాలి. ఈ స్వామికి ఇదేమేనండి. నేనైతే 7 వారాలు ప్రతిసారి 7 ప్రమిదలు పెట్టుకుందాం అనుకున్నాను. మీరు మొక్కుకున్న విధానాన్ని బట్టి ఉంటుందండి. ఫస్ట్ వారం 1, సెకండ్ వారం 2, థర్డ్ వారం 3, అలా 7 వారాలకి 7 పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నేను అలా మొక్కుకోలేదు, ప్రతిసారి 7 పెట్టుకోవాలనుకున్నాను. ఈ బియ్యం పిండిలో కొద్దిగా అరటిపండు, కొద్దిగా బెల్లం వేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయండి. నూనె కూడా బయటికి పోకుండా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఈ దీపాలు పూజ అయిపోయాక సాయంత్రం పారేటి నీళ్ళలో వేసి రావాలండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times చేయాలండి ఈ పూజ. మార్నింగ్ అన్ని దీపాలు పెడితే చాలు, ఈవినింగ్ మాత్రం 2 మనం హారతి ఇస్తాం కదా, ఆ 2 ఇస్తే చాలు. శ్రీ వెంకటేశ్వర సప్త శనివారాల వ్రతం మహాశక్తివంతమైన వ్రతం అండి. ఇలాంటివి చేస్తే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదున్నా పోతుంది. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. పూజ అయిపోయాక చేసిన తర్వాత ఆ ఇంట్లో దేవతా శక్తులు ఆ ఇంటికి, ఆ మనుషులకి స్పందించడం స్టార్ట్ అవుతుందండి. మనకి అలానే పాజిటివ్ వైబ్స్ వస్తాయి. చాలామందికి వచ్చే డౌట్, ఈ వెంకటేశ్వర స్వామి వడ్డీతో వసూలు చేస్తాడు కదా, 7 వారాలు చేయాలా 8 వారాలు చేయాలా అని. మనం 7 వారాలు చేస్తే సరిపోతుందండి. మన పురాణాలకు మనకు చెప్పేది 7 మాత్రమే. మీకు 8 చేయాలనిపిస్తే 8 అయినా చేయండి, చేస్తే తప్పేం కాదు కదా. ఈ ప్రమిదలు మంచి షేప్లో రావాలంటే ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో ఆయిల్ పెట్టి దాంట్లో బాటిల్ క్యాప్ ఆర్ ఇంకేదైనా సహాయంతో ప్రెస్ చేయండి, మీకు మంచి షేప్లో వస్తాయి. నాకైతే చేయడానికి రాలేదు, మా మమ్మీ హెల్ప్ తీసుకున్నాను. అండ్ ఈ పూజకి మెయిన్ నువ్వుల నూనె. ఇంకోటి అందరికి వచ్చే డౌట్, ఇది 7 వారాల వ్రతం కదండి, 7 వారాలు ఉంచాలా, ఈ పీఠాన్ని తీయొచ్చా అని. అలా ఏం లేదండి. ఈరోజు మార్నింగే కదా ఇదంతా చేసింది, ఈవినింగ్ కూడా దీపం పెట్టుకొని ఆ తర్వాత ఒక దంపతులను పిలిచి వాళ్ళకి ఆహారం పెట్టిన తర్వాత మనం తినాలి. తిన్న తర్వాత నైట్ పడుకునే వరకు అది తీసేసి పడుకోండి. మళ్ళీ నెక్స్ట్ వారం స్టార్ట్ అయ్యే ముందు శుక్రవారమే మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత మనం సాటర్డే మార్నింగ్ స్టార్ట్ చేసుకోవాలి, మళ్ళీ పెట్టుకోవచ్చు. ఎవ్రీ సాటర్డే ఇలానే రిపీట్ చేసుకోండి. మనం ఏ పూజ స్టార్ట్ చేసినా ఫస్ట్ గణపతితో స్టార్ట్ చేస్తాం కాబట్టి మనం గణపతిని కూడా చేసుకోవాలండి. కానీ గణపతి ప్రతిసారి ఫ్రెష్గానే తయారు చేసుకోవాలి, ఎందుకంటే గణపతి పసుపుతో తయారు చేస్తాం కాబట్టి వారం రోజులు ఉంచడం అది బాగుండదు. అందుకే ఎవ్రీ టైం ప్రతిసారి ఫ్రెష్గా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ముందుగా ఏం ప్రిపేర్ చేసుకోలేదండి, నిన్న రాత్రి అనుకున్నాను ఇలా వ్రతం చేసుకుందామని చెప్పి. సో నైటే వెళ్ళి ఫోటో తీసుకొచ్చుకోవడం, కొన్ని ఫ్రూట్స్ తెచ్చుకోవడం చేశాను. కానీ మార్నింగ్ ప్రసాదం చేయడం అయితే కొంచెం లేట్ అయ్యింది, లేకపోతే 7 పెట్టేదాన్ని. ఇప్పుడు అనుకుంటున్నాను ప్రతిసారి ఒక్కో ప్రసాదం చేసి లాస్ట్ టైం 7 చేసి లాస్ట్ వారం వచ్చే వరకు 7 పెడదామని అనుకున్నాను. అందరూ సేమ్ చేయాలని ఏం లేదు కదండి, అందరికీ ఒకేలా కూడా కుదరడం కష్టం. మనకు వీలుని బట్టి, మన కండిషన్, మన స్తోమతను బట్టి మనం చేసుకోవచ్చు. అలా చేస్తే తప్పేమీ లేదు. ఇలా ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ప్రతి ప్రమిదకి గోవిందనామం పెట్టుకోవాలండి. అక్కడ దేవుడి ముందే 7 తమలపాకులు వేసి ప్రతి తమలపాకు మీద 7 దీపాలు పెడుతున్నానండి. వెంకటేశ్వర స్వామి వారికి మెయిన్ తులసి మాల చేసి వేయాలండి. అలాగే ప్రతి ప్రమిదలో 7 ఒత్తులు, ఒక్క ప్రమిదలో 7, అలా 7 దీపాలలో 7 ఒత్తులు వేయాలండి.
వెంకటేశ్వర స్వామివారికి ఎంత అలంకరణ చేస్తే అంత ఇష్టం అండి. ఎల్లో కలర్ స్వామివారికి ఇష్టమని నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఎల్లోకే ఇచ్చాను. నేను అందుకే డ్రెస్ కూడా ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నానండి. ఈ పూజ ఏ కులం వాళ్ళైనా చేసుకోవచ్చు అండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, కొంచెం ఏజ్ వాళ్ళైనా కూడా చేసుకోవచ్చు. కానీ పూజ తినకుండా చేయాలి అని అంటారు కాబట్టి బీపీ, షుగర్ అలాంటిది ఏమైనా ఉంటే తిని చేసుకోవచ్చు, తప్పేం లేదు. అలాగే ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా అడుగుతారు కదా చేసుకోవచ్చా వద్దా అని. 7 months తర్వాత పూజ చేసుకోవద్దు అనే అంటారు నాకు తెలిసినంతవరకు. ఇఫ్ చేయాలి మీరు అంతసేపు కింద కూర్చోగలను అని అంటే మాత్రం 6 months లోపు చేసుకోవచ్చు, మరేం పర్లేదు. అంతసేపు కింద కూర్చోవడం కొంచెం కష్టమే, ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే పూజ 30 to 40 minutes పడుతుంది. పూజ అయిపోయాక మన కథ కూడా ఉంటుంది. ఇదంతా మీకు ఒక బుక్లో కూడా దొరుకుతుంది, పూజా స్టోర్లో. 7 శనివారాల వ్రతం బుక్ ఏమంటే వాళ్ళే ఇస్తారు. మీకు పూజ చేసుకోవడం, మంత్రాలు చదవడం ప్రాసెస్ ఎలానో తెలియదంటే ఆ బుక్లో కూడా చూడొచ్చు. లేదంటే చదవడం ఇబ్బంది అనుకుంటే ఫోన్లో అయినా ప్లే చేసుకోవచ్చు. మనం ఫాస్టింగ్ ఉన్నామా లేదా, మనం ఎలా ఉన్నామన్నది ఇంపార్టెంట్ కాదండి. ముఖ్యమైనది పూజ, వ్రతం చేయడం. మనసు భగవంతుడి మీద ఉండాలి. హెల్త్ సపోర్ట్ చేయని వాళ్ళైతే పర్లేదు, తినొచ్చు, అలా ఏముండదు. పూజ అండ్ చాలామందికి వచ్చే డౌట్, పూజ అయ్యాక తిరుపతికి వెళ్ళాలా? అవునండి, మనం ముడుపు కట్టుకుంటాం కదా, ముడుపు ఏదైనా ఒక కోరిక కట్టుకొని బలంగా అనుకొని ఆ ముడుపు కట్టాలండి. అదే తర్వాత పూజ 7 వారాలు అయిపోయిన తర్వాత, వ్రతం మొత్తం అయిపోయిన తర్వాత తిరుపతికి వెళ్ళినప్పుడు ఆయనకి హుండీలో వేయాలండి. మీకు వెళ్ళడం వీలు కాకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వెళ్ళినా పర్లేదు, లేకపోతే మీ రిలేటివ్స్ అయినా, మీ కాలనీ వాళ్ళైనా ఎవరైనా వెళ్ళినా కూడా వాళ్ళకి ఇస్తే వాళ్ళు అక్కడ పోయి ముడుపు చెప్తారండి. అదంతా వీలు కాదు అని అంటే మీ ఇంటి దగ్గరలో నియర్ బై ఏదైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే అక్కడికైనా కూడా వెళ్ళి ఇచ్చేసి రావచ్చండి. నేనైతే ఇక్కడ ఏదైనా 7 తీసుకున్నానండి. 7 బనానాస్ తీసుకున్నాను, 7 దీపాలు తీసుకున్నాను, 7 ఎల్లో కలర్ ఫ్లవర్స్ తీసుకున్నాను. ఎందుకు అనంటే 7 అనేది ప్రత్యేకమైన నెంబర్ కాబట్టి వెంకటేశ్వర స్వామికి నేను అలానే తీసుకున్నాను. ఒక్కోసారి ఒక్కో దేవతలు ఒక శబ్దానికి రియాక్ట్ అవుతారండి. అది వెంకటేశ్వర స్వామికి వచ్చే నెంబర్ 7 కాబట్టి నేను అన్ని 7 తీసుకున్నాను. ఇంకో విషయం, నేను 7 గంటలకి పూజ కూడా చేసుకున్నాను. ఇది కూడా నాకు కలిసి వచ్చింది. ఇక్కడ మీరు దీపాలు తీసుకున్నప్పుడు ఆ దీపాలకి కొంచెం కర్పూరం రాయండి, అది అంటు పెట్టంగానే మంచిగా వెలిగిపోతుంది. అలాగే ఇంకో విషయం, ఒక గ్లాస్లో పక్కన నూనె తీసుకొని పెట్టుకోండి. బాటిల్తో పోయడం ప్రమిదల్లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అలాగే పూజ అయిపోయే వరకు ఒక 30 to 40 minutes పట్టొచ్చు, మనం చేసే టైంని బట్టి ఉంటుందండి. కదా పూజ మొత్తం అయిపోయే వరకు నియర్లీ 30 to 40 minutes పడుతుంది. మధ్యలో దీపం కొండెక్కకుండా చూసుకోవాలి కాబట్టి మధ్యలో ఆయిల్ యాడ్ చేస్తూ ఉండండి. ఆయిల్ మాత్రం నువ్వుల నూనెనే అయి ఉండాలి. మీకు పూజా ప్రాసెస్ ఎలా చేయాలో తెలియకపోతే ఒక పూజ బుక్ అయినా తీసుకోండి. ముందుగానే చెప్పాను కదా, దాంట్లో మొత్తం రాసి పెట్టి ఉంటుంది. లేకపోతే నేను ఇంకో వీడియో చేయమన్నా కూడా చేసి పెడతానండి. అలాగే ఈ క్లాత్ కింద, పట్టం కింద వేసిన క్లాత్ ఎల్లో అయినా తీసుకోవచ్చు, రెడ్ కలర్ అయినా తీసుకోవచ్చు, ఏది తీసుకున్నా పర్వాలేదండి. మనం ఫస్ట్ గణపతికి పూజ చేయాలి కాబట్టి గణపతికి నేను పూజ చేస్తున్నాను. ఫస్ట్ ఏ పూజ చేసినా గణపతితోనే స్టార్ట్ చేయాలి. కొద్దిగా అక్షంతలు అయితే పక్కన తీసి పెట్టుకున్నాను. ఇంకొక విషయం అండి, మనం ఎప్పుడైనా కూడా దేవతలకి పూజ చేస్తున్నప్పుడు అక్షంతలు అనేది పైన వేయకూడదు. పాదాల దగ్గర ఏ దేవుడికైతే మనం పూజ చేస్తున్నామో ఆ దేవుడికి పాదాల దగ్గర పెట్టాలండి. నేనైతే అస్సలు అనుకోలేదండి ఈరోజు నేను శనివారం వ్రతం స్టార్ట్ చేస్తానని చెప్పి. నిన్న రాత్రి అనుకోకుండా సడన్గా ఫిక్స్ అయిపోయాము. అండ్ నేను అనుకున్న దానికంటే చాలా 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 బాగా చేశానండి. నాకైతే చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ వీడియో శనివారం రోజే పెడదామని ఈరోజే స్టార్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ మీరందరూ సపోర్ట్ చేయండి. ఫర్దర్గా నేను ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. నేను అనుకోవడమే ఫ్రైడే అనుకున్నాను కాబట్టి నేను బయటికి వెళ్ళినప్పుడు నేను అనుకున్న సామాన్ నాకు దొరకలేదు. నేను ఇంకా చాలా మంచిగా చేద్దాం అనుకున్నానండి, కానీ నెక్స్ట్ వీక్ నుండి ఇంకా మంచిగా చేస్తాను. స్వామివారికి మెయిన్ నువ్వుల లడ్డు, బెల్లం లడ్డు, పల్లి పట్టి ఇలాంటివి మెయిన్.
దీంతో పాటు తులసాకు కూడా, తులసాకు అయితే నేను తీసుకొచ్చుకున్నాను. కానీ ప్రసాదానికి నేను అనుకున్నవి కొన్ని అయితే రాలేదు. పల్లిపట్టి అయితే తీసుకొచ్చాను. ఈవినింగ్ మళ్ళీ దీపం పెడతాను కదండి, అప్పుడు పెడతాను. ప్రతి వారం ఒక్కో వెరైటీ పెట్టాలనుకున్నాను. 7 వారాలు ఏడైపోయిన తర్వాత 7వ వారం లాస్ట్కి వచ్చిన తర్వాత అన్నీ ఒకేసారి పెడతాను. అలాగే 7 పేర్స్ 7 దంపతులను పిలిచి కూడా నేను అన్నం పెట్టాలనుకుంటున్నాను. ఇంకా మీరు ఇలానే సపోర్ట్ చేయండి. 2nd వీక్, 3rd వీక్, 4th వీక్ అలాగే 7 వారాలు ప్రతి వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నాకు వీలైనంత వరకు నేను కనుక్కొని మీకు సమాధానం చెప్తాను. అలాగే నేను ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే కూడా నాకు చెప్పండి. నెక్స్ట్ టైంకి నేను అది సరిదిద్దుకుంటాను. ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర సప్త శనివార వ్రతం అని కూడా అంటారు. ఈ వ్రతం చేసేటప్పుడు చాలామంది 7 వారాలు అయిపోయే వరకు నీసు తినను అని అనుకుంటారు. నేను కూడా అలానే అనుకున్నాను. మీరు అలా కాకుండా కూడా ఒక శనివారం రోజే అని కూడా అనుకోవచ్చు. మీ వీలుని బట్టి, మీ మొక్కులను బట్టి మీరు చెప్పుకోవచ్చు. అన్నిటికీ ఒకే సమాధానం అండి. ఎవరి పద్ధతి సంప్రదాయాలను బట్టి, వాళ్ళ మొక్కులను బట్టి వాళ్ళు చేసేసుకుంటే సరిపోతుంది. కానీ ఈ 7 మాత్రం మెయిన్ అండి. ఫస్ట్ ఎవరైనా చేసుకోవచ్చు. ఏ రిలీజియన్ వాళ్ళైనా, ఏ క్యాస్ట్ వాళ్ళైనా, చిన్నపిల్లలైనా, పెద్ద పిల్లలైనా ఎవరైనా చేసుకోవచ్చు. సెకండ్, ఫ్యామిలీలో ఎవరు చేసినా పర్లేదు, ఫ్యామిలీ మొత్తానికి ఆ ఫలితం ఉంటుంది. థర్డ్, ఫాస్టింగ్ అనేది వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి ఉంటుందండి. ఒకవేళ మంచిగా ఉంటే మాత్రం ఫాస్టింగ్ చేయడమే మంచిదని చెప్తాను నేను. 4th వన్, పూజ అయ్యాక ఖచ్చితంగా తిరుపతికి వెళ్ళాలా. ఇదైతే మాత్రం తిరుపతికి వెళ్ళడమే మంచిది. మీకు అక్కడ వీలు కాకపోతే మీరు కట్టిన ముడుపుని ఎవరికైనా ఇవ్వడమైనా మంచిది, ఇంతకుముందు నేను చెప్పినట్టు. అండ్ ఇంకోటి 8 వారాలు చేయాలంటారు, 7 వారాలు చేయాలంటారు కదా. 7 వారాలను మాత్రమే మన పురాణాలు మనకు చెప్తున్నాయండి. 8 వారాలు చేసినా మనకు మంచిదే. ఇంకొకటి 6వది, వ్రతం తర్వాత ఒక దంపతులకి ఖచ్చితంగా అన్నం పెట్టాలండి. మీ ఇంట్లో వాళ్ళకైనా పర్లేదు, అంటే మీకు తెలిసిన వాళ్ళు, మీకు ఎవరైనా దంపతులు అట్లా ఒక్కరికైనా సరే వాళ్ళు పెట్టాలి. వాళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు తిన్న తర్వాతే మనం తినాలి. 7వది చలివిడి దీపం. ఇవైతే మెయిన్. చలివిడి దీపంతో పాటు తులసి అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. ఇవి 7 మెయిన్ ఈ పూజకి కావాల్సినవి. ఇంకా మిగతాదంతా మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ముడుపు కట్టాలా, కలశం పెట్టుకోవద్దా, ఎల్లో కలర్ క్లాత్, రెడ్ కలర్ క్లాత్ పెట్టి పూజ చేయాలా, మిగతాదంతా మనం అనుకున్న దాన్ని బట్టి ఉంటుందండి. అలాగే నేను ఇక్కడ ఫస్ట్ గణపతికి పూజ చేశాను. గణపతి పూజ అయిపోయాక నేనైతే వెంకటేశ్వర స్వామికి పూజ చేశాను. మీ దగ్గర విగ్రహం ఉందనుకోండి, విగ్రహాన్ని ఒక ప్లేట్లో మంచిగా తీసుకొని ఆ విగ్రహాన్ని ప్లేట్లో పెట్టి అభిషేకం చేయండి. పంచామృతాలతో అభిషేకం చేయండి. నా దగ్గర ఆ విగ్రహం లేదు కాబట్టి నేను ఓన్లీ ఫోటోకి మాత్రమే చేశాను. మీ దగ్గర విగ్రహం ఉంటే మాత్రం అభిషేకం చేసి దాన్ని తీర్థంలో తీసుకోండి, చాలా మంచిది. నేను ఇక్కడ చేసిన ప్రసాదం దద్దోజనం అండి. తిరుపతి స్వామికి దద్దోజనం అంటే కూడా ఇష్టమని నేను దద్దోజనమే చేశాను. నాకు ఇన్స్టెంట్గా అదే తయారైపోయింది. మళ్ళీ నేను అది ప్రసాదం అని కూడా తీసుకోలేదు, సాయంత్రమే తీసుకున్నాను అన్నం తినేటప్పుడే. ఎందుకంటే అది ఆహారం కాబట్టి, నేను ఫాస్టింగ్ ఉంటా అనుకున్నాను కాబట్టి. అది మీరు ప్రసాదం అనుకుంటే మీరు తినొచ్చు, పర్లేదు. అలాగే ఈ పూజ ఇన్ని ఇయర్స్ చేస్తామని కూడా మొక్కుకుంటారు, ఇన్ని వీక్స్ అండ్ ఇన్ని ఇయర్స్ అని కూడా మొక్కుకుంటారు. నేనైతే అలా ఏం మొక్కుకోలేదు. ఈ ఇయర్ మంచిగా అనిపిస్తే నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాను. కానీ ఈ వీడియో చూస్తే అయితే బిగినర్స్కి కూడా ఈజీగానే చేసుకోవచ్చు. ఈ పూజ చాలా ఈజీగా, సింపుల్గా ఇంట్లోనే అయిపోతుంది. ఏ శని దోషాలు ఉన్నా ఇంట్లోనే తొలగిపోతాయి. ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఓన్లీ శనివారం రోజు మాత్రమే చేయాలి ఈ పూజ. నాకు ఇప్పుడు ఈ టైంకి పూజ అయితే అయిపోయిందండి. నేను ప్రసాదం కూడా స్వామివారికి ఇచ్చేసాను. నేను మీకు ఇక్కడ ఏమేమి చేశానో చూపిస్తున్నాను. పసుపు కుంకుమ, అక్కడ గౌరమ్మ అంటే వినాయకుడు, బనానాస్, జామకాయలు, నేను చేసిన అలంకరణ, పైన మా ఇంట్లో ఉన్న దేవుడి ఫొటోస్ అవి కూడా చూపిస్తాను చూడండి. వెంకటేశ్వర స్వామిదే మెయిన్ మా ఇంట్లో కూడా.
అండ్ మిగతా దేవుళ్ళందరికీ కూడా పూలు బొట్టు మొత్తం పూజ మొత్తం చేసేసుకున్నానండి. పూజ మొత్తం అయిపోయింది 8 గంటల వరకే. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఈరోజు మొత్తం చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. లాస్ట్కి పూజ మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే ధూపిచ్చేసాను దేవుడికి. ఇంట్లో మొత్తం కూడా తిప్పుకోండి. నేను పూజ గదిలో ఉన్నాను కాబట్టి నేను మీకు ఈ రూమ్ మట్టు మాత్రమే పూజ వరకు మాత్రమే చూపిస్తున్నాను. ఇంట్లో కూడా ఈ ధూప్ వేసుకోండి, చాలా మంచిది. ఫ్రైడే అండ్ సాటర్డే వేసుకుంటే ఇంకా బెటర్. నన్ను అడిగితే ఇంట్లో ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది. ఇప్పుడు పూజ మొత్తం అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలండి. నా పూజ మొత్తం అయిపోయింది. ఇక్కడ నేను కొబ్బరికాయ కొడుతున్నాను. అస్సలు పగలడం లేదు. అంత పెద్ద కోరిక మరి నాది. సో కొబ్బరికాయ నీళ్ళు మొత్తం ఒక దాంట్లో తీసుకోండి. కింద పోతే వేస్ట్ అయిపోతుంది కదా, మనం తీర్థంలాగా తీసుకోవచ్చు. అలాగే ఇంకొక విషయం, కొబ్బరికాయ కొట్టిన తర్వాత దాంట్లో కొంచెం బొట్టు పెట్టి చక్కెర పెట్టి దేవుడి పక్కనే పెట్టండి. పూజ మొత్తం అయిపోయాక నైట్ మళ్ళీ పూజ చేస్తాం కదండి, తీసే ముందు ఆ క్లాత్ మంచిగా వాష్ చేసి పక్కన పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వారం అదే యూస్ చేసుకోవాలి. 7 వారాల వరకు అదే క్లాత్ యూస్ చేసుకోవచ్చు. వాష్ చేసి పక్కన పెడితే నెక్స్ట్ టైం యూస్ చేసేటప్పుడు ఫ్రెష్గా ఉంటుందండి. నేను ఈ పూజ ఎంత కష్టపడి ఎంత భక్తితో చేశానో మీరు ఈ వీడియో చూసినందుకు కూడా మీకు అంతే ఫలితం రావాలని నేను కోరుకుంటున్నాను. నాకు వచ్చినంత ఫలితం మీకు కూడా రావాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుకి ఇలా గడిచిపోయిందండి నాది పూజ. ఈ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు ఎప్పటికీ ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళొకసారి చూడండి, నా పూజ రూమ్ మొత్తం చూపిస్తాను, దేవుడి దగ్గర మొత్తం చూపిస్తాను ఎలా చేశానో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఐఎమ్ సారీ. ఇంకేదైనా మిస్టేక్ చేసి ఉంటే, ఏదైనా తప్పుగా మాట్లాడేది ఉంటే. బాయ్ బాయ్, సీ యూ. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మై ఛానల్ ప్లీజ్.